Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty Pepper. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. మంచి చిల్ వీడియో. సో నార్మల్గా మనం చేసే వీడియోస్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా, ఈ వీడియో చాలా చిల్గా ఉంటుంది. సో మీ స్నాక్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఏమైనా ఉంటే తెచ్చి పెట్టేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ టైం నేను వచ్చేసి Q&A అరౌండ్ 10K లేదా 15K అయినప్పుడు చేశాను అని అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. సో అప్పటికి ఇప్పటికి మనం 50K అయ్యాము. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి కూడా నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. నార్మల్గా ఏంటంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ రివీల్ చేస్తూ ఉన్నాను, బట్ ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు కూడా నా గురించి తెలుస్తుంది. హాయ్ భావన, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సింప్లిసిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ లైఫ్లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? హోప్ యూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అఫ్ కోర్స్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో బిగ్గెస్ట్ లెసన్ నా లైఫ్లో అంటే మెయిన్గా 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డబ్బులు మన దగ్గర ఉంటే ఏదైనా జరుగుతుంది. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. డబ్బులు మన దగ్గర ఉంటే ఎవరైనా మన మాట వింటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనతో మన ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండరు. సో ఒకవేళ ఉన్నా మేబీ మీరు లక్కీ అయి ఉండొచ్చు. సో మనం ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే మనకి తోడుగా నిలిచేది మన ఫ్యామిలీనే. సో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరికంటే, నాకు తెలిసి. అండ్ థర్డ్ లెసన్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త ఐడియా కానీ కొత్త బిజినెస్ ఐడియా ఏదైనా అవ్వచ్చు, తెలిసిన వాళ్ళకంటే స్ట్రేంజర్స్ ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళే మన పైన ఇంకా ఎక్కువ నమ్మకం కూడా ఉంచుతారనమాట. సో స్ట్రేంజర్స్ చేసే అంత ఎంకరేజ్మెంట్ మన ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, మన ఫ్రెండ్స్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ నుంచి రాదు. సో మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని కాకుండా మీకు అనిపించింది చేసేయండి, ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి సపోర్ట్ చేస్తారు. వచ్చేసి శ్రీదేవి క్వశ్చన్ అనమాట. ప్రెసెంట్ మీరు చేస్తున్న జాబ్ ఒక్క అండ్ ఫ్యామిలీని కూడా మాకు పరిచయం చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో ప్రెసెంట్ నేను చేస్తున్న జాబ్ వచ్చేసి కాంటెంట్ క్రియేషనే. సో 24/7 నేను కాంటెంట్ క్రియేషనే చేస్తాను. నాకు కంటెంట్ క్రియేషన్ పర్సనల్గా చాలా ఇష్టం. అందుకే నేను హ్యాపీగా ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్గా ఉండిపోయాను. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్, ఫ్యామిలీని కూడా మాకు పరిచయం చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో మోస్ట్లీ మా ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు చాలా పర్సనల్గా పెట్టుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి పెద్దగా నచ్చవు ఇలాంటివన్నీ. సో నాకున్న ఇష్టాన్ని వాళ్ళపైన రుద్ది వాళ్ళని ఇరిటేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఒకవేళ కంఫర్టబుల్గా ఉంటే తప్పకుండా చూపిస్తాను. ప్రస్తుతానికైతే వాళ్ళు కంఫర్టబుల్గా లేరు అండ్ నాకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నచ్చదు. అందుకే నేను మోస్ట్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా పర్సనల్ లైఫ్ అనేది చూపించాను. సో మేబీ ఫ్యూచర్లో వాళ్ళకి ఓకే అంటే తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ యువర్ ఛానల్ అని చెప్పి ఐశ్వర్య అడిగింది. సో నా ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నాకున్న ప్యాషన్ మేకప్ పైన. నా ఇంటర్ నుంచి నేను మేకప్ వీడియోస్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సో ఆ ఇష్టం అనేది కొద్దిగా ప్యాషన్గా మారింది. ప్యాషన్ కాస్త ఇప్పుడు ప్రొఫెషనల్గా మారిందనమాట. సో నాకు మేకప్ చాలా ఇష్టం. ఏదో ఒకటి చేయాలి మేకప్లో అనే ఒక ఇంటెన్షన్ ఉండేది చిన్నప్పటి నుంచి. లైక్ ఈ యూట్యూబ్ చేసినప్పటి నుంచి నాకు యూట్యూబ్ చేయాలనే కోరిక అయితే ఉండేది కాదు, కానీ అట్లీస్ట్ నేను మేకప్ ఆర్టిస్ట్గా చేద్దాము అని అనుకున్నాను. బట్ అది కుదరలేదు. ఎందుకంటే మేకప్ కోర్స్ అనేది మనకి ఈజీగా 1 lakh లేదా 2 lakhs, ఇప్పుడు ఇంకా ఎక్కువ రేట్ అయిపోయింది. అంత చేసే బడ్జెట్ లేదు. సో నా టాలెంట్ ఎలాగో అలాగా బయట వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి నేను ఒక బోర్డు ఉండేదన్నమాట. సో బోర్డు పైన ఐ మేకప్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా చేస్తూ ఇంట్లో వాళ్ళు ఒప్పించి మళ్ళీ నా ఫేస్ అనేది రివీల్ చేశాను అనమాట. ప్యాషన్ని నేను వరల్డ్కి చూపిద్దామనే ఇంటెన్షన్తోనే నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. అండ్ నాలాగా బిగినర్స్ ఉంటారు అండ్ నాలాగా బ్రైడల్ కోర్స్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నాకు తెలిసిన టిప్స్ మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ సెల్ఫ్ మేకప్ అయినా చేసుకునే అంత రేంజ్ కన్నా ఉంటారు అని చెప్పి నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. సో నా ఇన్స్పిరేషన్ నేనే అని చెప్పొచ్చు. స్వాతి అడిగింది, యువర్ యూట్యూబ్ జర్నీ అండ్ యూట్యూబ్ రెవెన్యూ అని చెప్పి. సో యూట్యూబ్ జర్నీ నేను ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే ఈ యూట్యూబ్ జర్నీ గురించి అడుగుతున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఒక వీడియో చేస్తాను. యూట్యూబ్ రెవెన్యూ నార్మల్గా యూట్యూబ్లో రివీల్ చేయకూడదు, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి అఫ్ కోర్స్ నేను చెప్తాను. సో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నా పేమెంట్ అనేది మీకు రివీల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ 1000 రూపీస్ అయితే దీనికి నాకు 9 times వస్తుంది అంతే. మీరు అనుకున్నంత ల్యాక్స్లో అయితే నాకు ఎర్నింగ్స్ ఉండదు. బట్ నాకేం అంత హై ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. నాకు వచ్చే ఈ మనీ పాకెట్ మనీకి సరిపోతుంది. ఒకరి పైన ఆధారపడకుండా నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ కావచ్చు ఏదైనా హ్యాపీగా తీసుకుంటున్నాను. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. క్వశ్చన్ వచ్చేసి శృతి అడుగుతుంది, సో మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారు అదర్ దాన్ క్రియేటర్? సో నేను చెప్పాను కదా 24/7 నేను క్రియేటర్గానే ఉన్నాను. ఇంకొక జాబ్ అలాంటిది ఏమీ లేదు నాకు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి అని చెప్పి. సో నాదొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో మదనపల్లి అనే టౌన్ అనమాట. సో మీరు ఒకవేళ గూగుల్‌లో వెళ్లి చూసారంటే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి లత అడుగుతుంది. సో వై డు యూ చూస్ దిస్ కంటెంట్ అని చెప్పి. సో నేను చెప్పాను కదా నాకు మేకప్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక వీడియోలో చేసింటే అందులో చెప్పాను. మీరు టాపిక్స్ ఎంచుకునేటప్పుడు ఒక టాపిక్ పైన మీకు బాగా నాలెడ్జ్ ఉంటుంది. ఆ టాపిక్‌ని తీసుకున్నారంటే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు అని చెప్పి. సో అందుకే నాకు మేకప్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ టాపిక్ అయితే నాకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా తెలియకుండా క్వెషన్స్ నాకు అడిగితే నేను ఆన్సర్ కూడా చేయగలుగుతాను. అందుకే నేను ఈ కంటెంట్‌ని చూస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి శృతి అడుగుతుంది. టెల్ అస్ మోర్ అబౌట్ యువర్ సిస్టర్ స్టోర్ అని చెప్పి. సో మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే అండ్ మీకు ఒకవేళ తెలియకపోతే నాకు ఒక అక్క ఉంది. సో తనకు కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. స్వే జ్యువెలరీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్. సో ఆ స్టోర్‌లో ఏంటంటే మీకు అన్ని 18K గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనేది దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైన్ కావచ్చు, ఈ బ్రేస్లెట్ కావచ్చు నేను ఆ స్టోర్ నుంచే తీసుకున్నాను. సో ఇదేంటంటే నార్మల్ జ్యువెలరీలా కాకుండా స్వెట్ వచ్చినా, వాటర్ వేసినా లేదా మీరు ఎలాంటి ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్‌లో ఉన్నా ఈ కలర్ అనేది గోల్డ్ కలర్ అనేది అలానే ఉంటుంది. కలర్ పోదు. ఇది మేము చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మోస్ట్‌లీ చాలా మంది గోల్డ్ అనేది అఫోర్డ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి 18K గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అనే బిజినెస్ స్టార్ట్ చేసాము. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చింటాను ఇన్‌స్టాగ్రామ్‌ది. తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ అయితే అన్నీ బావుంటాయి. ఇంకొన్ని క్వెషన్స్ కూడా వచ్చాయన్నమాట. లైక్ ఇది మేకప్ రిలేటెడ్ క్వెషన్. కన్సీలర్ షేడ్ ఎలా చూస్ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసేటప్పుడు ఫౌండేషన్ షేడ్ ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి. ఫౌండేషన్ షేడ్స్ పైన అయితే నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. కార్డ్స్‌లో ఇచ్చింటాను చెక్ చేయండి. ఒకవేళ కన్సీలర్ పైన కూడా మీకు చేయాలి అంటే మీకు తెలియాలని అనుకుంటున్నారంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పారంటే నేను దానిపైన కూడా ఒక డీటెయిల్ వీడియో చెప్తాను. సో కన్సీలర్‌లో మనమేం పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలంటే నాకు కమెంట్స్‌లో చెప్పండి. తప్పకుండా దానిపైన ఒక డీటెయిల్ వీడియో చేసి చెప్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ వీడియోలో చెప్పానంటే అది కొంచెం లెంతీ అయిపోతుంది వీడియో అనేది. సో సెపరేట్‌గా దానికోసం ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు. సన్ స్క్రీన్ అప్లై చేశాక పౌడర్ వేసుకోవచ్చా అని చెప్పి. ఆఫ్ కోర్స్ మీరు వేసుకోవచ్చు. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలాంటి పౌడర్ అప్లై చేసుకున్నా ఏం ప్రాబ్లమ్ అనేది ఉండదు. మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అనుష అడుగుతోంది. సో తన క్వెషన్ ఏంటంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా విషయంలో రిగ్రెట్ అయ్యారా అని అడిగింది. సో నాకు రిగ్రెట్స్ అయితే ఏం లేవు కానీ నేను యాక్చువల్లీ ఈ డెసిషన్ తీసుకున్న దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు నచ్చిన విషయం ఈ ఫీల్డ్‌లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడేస్ తీసుకోవచ్చు. మనం ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాకు నార్మల్‌గా ఎవరి కిందైనా పని చేయడం పెద్దగా నచ్చదు. నా అంతకు నేను నేర్చుకొని లైక్ ఏదైనా బిజినెస్ కావచ్చు, ఏదైనా చేసి ఒక 10 రూపీస్ ఎర్న్ చేసినా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అందుకే నేను దీన్ని చూస్ చేసుకున్నాను. మౌనిక అడుగుతుంది వాట్స్ యువర్ క్వాలిఫికేషన్ అక్క? వాట్ మేక్స్ యూ టు డూ యూట్యూబ్ కరెంట్లీ? వాట్ ఆర్ యూ డూయింగ్? సో నేను వచ్చేసి ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేటర్ అండ్ విచ్ మోటివేట్స్ యూ టు డూ యూట్యూబ్? ఆఫ్ కోర్స్ చెప్పాను కదా నాకు వచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా యూజ్ చేసుకుంటారు, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ అనేది చేస్తున్నాను. మోటివేషన్ అంటే ఆఫ్ కోర్స్ డబ్బులు కావాలి కదా సర్వైవ్ అవ్వడానికి, అదే మోటివేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఈ ఫీల్డ్లో నేను గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్యూటీషియన్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తా అని ఒక షార్ట్ వీడియోలో చెప్పారు అన్నారు కదా, సో అది మీరు చేస్తారా అని చెప్పి అడిగారు. సో బ్యూటీషియన్ కోర్స్ నేను చేయలేదు. సో నేను వచ్చేసి బ్యూటీషియన్ కోర్స్ అలాంటిది ఏది చేయలేదు. సెల్ఫ్ థాట్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట నేను. సో మీకు ఒకవేళ బ్యూటీషియన్ కోర్స్ చేయాలి అని అనుకుంటున్నారంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకి హైదరాబాద్లో ఉంది. బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తుంది. మేకప్ కావచ్చు, శారీ డ్రేపింగ్ కావచ్చు అన్నీ నేర్పిస్తుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తనకి రీచ్ అవుట్ అవ్వండి. తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నేను స్క్రీన్ పైన ఇచ్చింటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ నా పేరు చెప్పారంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నాకు పిగ్మెంటల్ లిప్స్ ఉన్నాయి కదా, కొంతమంది డార్క్ లిప్స్ ఉంటే లైక్ చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు మేము బ్యూటిఫుల్గా లేమేమో అని చెప్పి. అలాంటి కమెంట్స్ ఒకవేళ నాకొస్తే నేను ఎలా చేస్తాను అని చెప్పి ఫీల్ అవ్వకండి. మీరే కాదు నేను కూడా అలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయిన రోజులున్నాయి. సో పిగ్మెంటెడ్ లిప్సే కాదు చాలామంది స్కిన్ టోన్‌ని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికీ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండవు. ఒకవేళ పర్ఫెక్ట్‌గా లేకపోతే దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ చెప్తారు ఏదో ఒకటి.
మీరు వీలైతే రివర్స్ కౌంటర్ చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి. రివర్స్‌లో మనం ఒక మాట అంటే తప్పైతే లేదు. స్టార్టింగ్‌లో ఇలాంటి కమెంట్స్ వచ్చేవన్నమాట. ఫస్ట్ నీ లిప్స్‌ని బాగా చేసుకో. ఆ తర్వాత మాకు స్కిన్ కేర్ చెప్పొచ్చు అని చెప్పి చాలా నెగెటివ్ కమెంట్స్ వచ్చేవి. సో, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం భయపడాను. అదే కమెంట్ నాకిప్పుడు వస్తే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్తాను. నాకిలా పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి. మీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతాను. సో, ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటేనే ఈ ధైర్యం అనేది వస్తుంది. మీలో మీరు సఫర్ అవుతూ మీ బాడీని సఫర్ చేయడం అవంతా అవసరం లేదు. సో, ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్ అనేది. చాలా మంది క్వెషన్స్ కూడా రిపీటెడ్‌గా వచ్చాయన్నమాట. సో, అందులో నేను మోస్ట్‌లీ అన్నిటికి ఆన్సర్ కూడా చేశాను. సో, మీకు నేను చెప్పాను కదా! మీకు ఒకవేళ టైం ఉంటే, మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారంటే, మేకప్ రిలేటెడ్ కావచ్చు, స్కిన్ కేర్ రిలేటెడ్ మీకు ఒకవేళ ఏమైనా క్వెషన్స్ ఉంటే, నా ఛానల్‌లో వీడియోస్ ఒకసారి చెక్ చేశారంటే, ఏదో ఒక వీడియోలో తప్పకుండా మీకు ఆ ఆన్సర్ అనేది దొరుకుతుంది. అండ్ నేను వీలైతే అన్ని కమెంట్స్‌కి రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటాను. కొన్ని కమెంట్స్ మిస్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా! అన్నిటికి రిప్లై ఇవ్వాలంటే నేను కూడా మనిషే, నాట్ ఎ రోబోట్. సో, మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో నాకు కింద కమెంట్స్‌లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.